ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది సార్? ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కూడా ఒప్పుకుంటే ఇక ఒక రకంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిగి వచ్చినట్టు. ఎందుకంటే మిగతా డిమాండ్లకు ఒప్పుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడానికి తేడా ఉంది. ఇప్పుడు మిగతా డిమాండ్లకు ఒప్పుకొని ఇప్పుడు కనుక కాంగ్రెస్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు విరమిస్తే బీజేపీ ఏం చేస్తుంది అంటే, ఇది చూడు, ఇది కాంగ్రెస్ జనతా పార్టీ విజయం కాదు, మోడీ దాతృత్వానికి, యువత పట్ల మోడీకున్న అపారమైన ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనము అని చూపెడతారు. సింబల్ ఆఫ్ మోడీ జనరాసిటీ, మోడీస్ కమిట్మెంట్ టు యూత్ అని ప్రకటిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అలా అవకాశం ఉండదు. దే ఆర్ యాక్సెప్టెడ్ ఏ పొలిటికల్ డిమాండ్ అని. అందుకే తెలివిగా పొలిటికల్ డిమాండ్కు వినకుండా నాన్ పొలిటికల్ డిమాండ్స్కి వింటున్నారు. సో ఆ నాన్ పొలిటికల్ డిమాండ్స్కు విని ఈ ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే భావనతో ఉన్నవారు వేరు, ఇతరులు వేరు అని వాళ్ళ అంచనా. ఆ ఇతరులను పక్కకు జరిపిస్తే ఈ భావనను ఓడించవచ్చని అంచనా. రైట్. మీరు అన్నట్టు కమిట్మెంట్ అనే పదాన్ని తీసుకుంటే, ప్రధానమంత్రి గారు అర్ధరాత్రి సమయంలో వీడియోలు పెట్టడమో ట్వీట్ చేయడమో చేస్తే ఈ దేశం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అది గుర్తు చేయదా? దేశం పట్ల కమిట్మెంట్ ఉంటే ఎన్ని రోజులు ఎందుకు ఆగుతారు? 40 రోజులు ఆగుతారా? అంటే అర్ధరాత్రి మేల్కొని మరీ ఆలోచిస్తున్నారు కదా. అర్ధరాత్రి నిద్రేపోరని చెప్పారు కదా, ట్రంపే చెప్పాడు కదా, నాలాగా మోడీ కూడా పండుకోడని. సో అది సమస్య కాదు. ఇంత పెద్ద క్రైసిస్ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి ఉండడం ఏంటి? నేనే అర్ధరాత్రి దాకుంటున్నా టీవీలు ఫాలో అవుతూ, ఎందుకంటే రేపు పొద్దున మాట్లాడాలి కదా. ఓకే. సో గత వారం రోజులుగా నేనే నిద్రపోతలేను, 3-4 వరకు తెలియతూ ఉంటున్నాను. సో అది ఇష్యూ కాదు. మీకు మోడీ స్టైల్ ఏంటంటే, మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మొదట్లో ఒప్పుకోరు. కానీ తనకు నష్టము రాజకీయంగా జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ఒప్పుకుంటాడు. వ్యవసాయ చట్టాలను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు సార్. ఏంటంటే వ్యవసాయ చట్టాల మీద ఒక వ్యవసాయ చట్టమే కాదు, అంటే అదే మీకు మొదలు ఒప్పుకోడు, రాజకీయంగా నష్టం జరుగుతుందో ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకోవడం కూడా తన చాయిస్ ప్రకారం ఒప్పుకుంటాడు, తన టైమింగ్ తను చూస్ చేసుకుంటాడు. మీకు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఏడాది పాటు భయంకరమైన నిర్బంధకాండ, వాళ్ళని ఖలిస్తాన్ వాదులు అన్నారు, వాళ్ళని తీవ్రవాదులు అన్నారు, రైతు నాయకులపైన, రైతులకు మద్దతు ఇచ్చిన సెలబ్రిటీలపైన సిబిఐ ఈడీలు ప్రయోగించారు. ఓ ఏడాది తర్వాత ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందట క్షమించండి నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. లాటరల్ ఎంట్రీ పైన మీకు గుర్తుండే ఉంటుంది. సో మీకు ఆ టాప్ అడ్మినిస్ట్రేషన్లో జాయింట్ సెక్రటరీ స్థాయిలో యూపీఎస్సీ రూట్లో కాకుండా ఎక్స్పర్ట్స్ను డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. దానిపైన మీకు చిరాగ్ పాస్వాన్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు, లోక్ జనశక్తి పార్టీ. వెంటనే వితిన్ డేస్ దాన్ని ఉపసంహరించుకున్నారు. తర్వాత ఇటీవల యూజీసీ సోషల్ జస్టిస్ గైడ్ లైన్స్, బీజేపీ సపోర్ట్ బేస్ అయిన అగ్రకులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి కొన్ని రాష్ట్రాల్లో అయితే బీజేపీ అప్పర్ కాస్ట్ ఆఫీస్ బేరర్ రిజైన్ చేశారు, దాన్ని ఆపేశారు. ఇలా మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ముందు తనంతట తానుగా వినే ప్రసక్తే లేదు. అది తన స్ట్రాంగ్ మ్యాన్ లీడర్షిప్కు, నరేటివ్కు విరుద్ధమని భావిస్తారు. కానీ తప్పనిసరి అయినప్పుడు ఈ చాయిస్, మీకు ఇప్పుడు ఉదాహరణకు మీకు కరోనా టైంలో హర్షవర్ధన్ పైన, హెల్త్ మినిస్టర్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాగే అప్పుడు వదిలేయలేను. ఎప్పుడు వదిలేయారు? తర్వాత నెక్స్ట్ తర్వాత కొంత కాలానికే డ్రాప్ చేశారు కానీ కొంత కాలాన్ని డ్రాప్ చేశారు. అలాగే మీకు అజయ్ మిశ్రా తేని అని మీకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండే, ఆయన కొడుకు లఖింపూర్ కేరీలో ఏకంగా ప్రొటెస్ట్ చేస్తున్న రైతుల మీదకి వెహికల్ తీసుకెళ్ళాడు. అతను వెంటనే రాజీనామా చేయాలి, ఎంత అడిగినా రాజీనామా చేయలే. లాస్ట్కు ఆయన 2024 తర్వాత కనుమరుగయ్యారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడు అని ఏకంగా లోక్సభలో మాట్లాడింది. దాంతో నేను క్షమించలేను అన్నాడు మోడీ, కానీ ఏమీ అనలే. నార్మల్గా వెయిట్ చేసి ఇక ఇంకా తనకు లాస్ అవుతారు పొలిటికల్గా అనుకున్నప్పుడు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలే. సో మోడీ స్టైల్ అది. అంటే మొదలు ఒప్పుకోడు, తన వారిని కాపాడుతూ ఉంటాడు, రాజకీయంగా నష్టమైనప్పుడు వింటాడు, ఆ వినేది ఇతరుల డిమాండ్లపై వినడు.